మేము నాంపల్లి ఎగ్జిబిషన్ పోతున్నాము. నన్ను చూసి దొంగ అనుకోకండి. ఈవినింగ్ కాబట్టి చలి వేస్తుంది కాబట్టి ఈ గెటప్ అన్నమాట. నేను జగత్ శివగాడు. జగత్ హెల్మెట్ పెట్టుకున్నాడు. యా, ఇంకా చెప్పినట్టు మేమైతే ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయినాం. కొంచెం లేట్గానే స్టార్ట్ అయినాం. ట్రాఫిక్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఆకాశంకి పతంగులు చూపిస్తున్నాం. మేము సంక్రాంతి ముందు రోజు వెళ్ళినాం, అంటే సండే రోజు వెళ్ళినాము. సంక్రాంతికి ఒక 2 days ముందు రోజు వెళ్ళినాం. అయితే బెటర్ మీరు బండ్ల మీద వెళ్ళడం స్కిప్ చేయండి, ఎందుకంటే పతంగులు ఎగరేస్తున్నారు, మాంజలు మెడలకు పట్టుకొని నెక్క కట్ అయిపోతుంది. ఎందుకు వచ్చిన రిస్క్? అది కాకుండా ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంది. మాకు సరే ట్రాఫిక్ ఎట్లనన్నా వదులుకొని వెళ్ళిపోతాం అనుకుంటే పార్కింగ్ ఎగ్జిబిషన్కి ఒక 2 kilometers అవతల ఉంది. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఆ నుంచి ఇడికి నడుచుకుంటూ రావడానికి. సో బెటర్ మీరు మెట్రోలోనన్నా రండి, బాగుంటుంది. మెట్రో అయితేనే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. అయితే ఈ వీడియో నేను ఏం తీసానో నాకు తెలీదు, పిచ్చిగా తీస్తుండే. అంటే నేను ఫిక్స్ అవ్వలేదు వీడియో తీద్దామని చెప్పి. అప్పటికప్పుడు అనిపించింది వీడియో తీద్దాము అని చెప్పి. అది కూడా ఎక్కువ తీయలేదు, కొద్దిగానే తీసిన. అంటే మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, 6 minutes 7 minutes తీసిన అంతే. అయితే ఇంకా మీకు బేసిక్ డీటెయిల్స్కి వస్తే ఏంటంటే ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు పర్ హెడ్ 50 rupees. మనకి క్యాష్ అవైలబుల్ ఉంది, ఫోన్పే అవైలబుల్ ఉంది. కాకపోతే ఫోన్పే అవైలబుల్ ఉన్నా మీరు ఫోన్పే యూస్ చేయకండి, ఎందుకంటే అక్కడ సిగ్నల్ రావట్లేదు. ఎలాంటి సిమ్ అయినా సరే, జియో, ఎయిర్టెల్ ఏదైనా సరే అక్కడ నెట్వర్కే వస్తలేదు. నాకైతే ఫుల్ సతాయించింది. మీరు మనీ పెట్టుకొని పోవడం బెస్ట్. నేను ఎగ్జాంపుల్కి నేను చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళిన తిందామని చెప్పేసి, నాకు మస్తు తినబుద్ధి అయినుండే. ఇంక దగ్గరికి వెళ్ళినాక నా దగ్గర క్యాష్ 20 rupees ఉంది, 100 rupees ఏమో అని ఉండే. అతను సరే అని చెప్పి ఫోన్పే ఓపెన్ చేసి పేమెంట్ ట్రై చేస్తుంటే నెట్వర్క్ రావట్లేదు. చాలా అంటే చాలా బాధపడిన నేను. బెటర్ మీరు క్యాష్ అయితే తీసుకొని వెళ్ళండి, ఫోన్పేలను నమ్ముకోవద్దు. అండ్ యా, మేము అసలు ఏం చేసామో మాకు తెలియదు. జస్ట్ ఎవ్రీ ఇయర్ పోతాం కదా, అట్లానే పోదామని చెప్పి సడన్గా అనుకొని వెళ్ళిపోయినుండే. అసలు అది ఆడ ఏం చేయడానికి ఏముండదు, చాలామంది జనాలు ఉంటారు, ఏముండదు యాక్చువల్గా. ఏమైనా కొనుక్కుందామన్నా రేట్లు డబల్ ట్రిపుల్ ఉంటాయి, వేస్ట్. అయితే ఇక గేమ్ స్పాట్ ఉంటుంది కదా, గేమ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఇక అంత దూరం పోయినాం కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇక మాకు ఈ అడ్వెంచర్లు అన్నీ చూస్తుంటే ఇవన్నీ మేము చేసినవి ఉన్నాయి. ఇది ఒక్కటే మేము చేయలేదు ఇప్పటివరకు, పెండ్యులంది. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, నేనైతే పెండ్యులం అనుకుంటున్నా. ఇంకా ఇది మేము చేయలేదు కదా అని చెప్పేసి ట్రై చేసినాం. ఇది పర్ హెడ్ టికెట్ 100 rupees. మేము 4 members వెళ్ళినుండే. అంటే మిడిల్లో మా భవానీ వాళ్ళు కూడా కలిసి ఉండే. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మమ్మల్ని చూసి అది గుర్తుపట్టినుండే. ఇంకా అట్లా ఇంకా అది కూడా ఎగ్జిబిషన్కే పోతుందని చెప్పేసి ఇంకా కలిసి వెళ్ళిపోయినాం. ఇంక ఇది ఎక్కినాం. అదే అక్క ఇది ఎక్కుదాం అని చెప్పి సతాయిస్తే సరే అని చెప్పేసి ఎక్కిన. గాయస్ ఇది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయండి గాయస్. నాకైతే మస్తు అంటే మస్తు భయం అయింది. అంతే, ఆ గేమ్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా ఈ ఒక్క బట్టల షాప్ లోపలికి వచ్చిన, ఎందుకంటే ఇందులో జర బట్టలు మంచిగా కనిపించుండే. సరే పోదామని చెప్పి పోయినాం. ఇక నా వీడియోగ్రాఫర్ గురించి పట్టించుకోకండి, నా వీడియోగ్రాఫర్ పెద్ద అన్ప్రొఫెషనల్. వాడిని వీడియో తీయమంటే ఎట్లా తీసిండు చూడండి, ఏ యాంగిల్లో తీసిండో అట్లుంటుంది మా వాళ్ళతోటి. అయితే ఇక్కడ ఎల్లో కలర్ది ఒక డ్రెస్ కనిపించింది కదా మీకు ఇందాక, ఎల్లో ఇంకా గ్రీన్ కలర్ బార్డర్ ఇక్కడ స్టార్టింగ్లో, అది నేను ఆల్రెడీ బ్లాక్ కలర్ది పెట్టిన. మీషోలో నాకు అది 850 ఉంటే వీడిడ 1300కి అమ్ముతున్నాడు. సో చెప్పినట్టు ఇక్కడ డబల్ రేట్స్ ఉంటాయి అండ్ ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, బార్గెనింగ్ చేయడానికి కూడా ఉండదు. బెటర్ ఇక్కడ మీరు ఏం షాపింగ్ చేయకుండా ఉంటేనే బెస్ట్. ఏమైనా షాపింగ్ చేయాలంటే చిన్న షాపింగ్ చేసుకుంటే బెస్ట్, లైక్ ఇయర్ రింగ్స్, చైన్స్, లేదంటే బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేదంటే చిన్నపిల్లలకి ఏమైనా గేమ్స్ ఆడిపోయడానికి అలాంటి వాటికే ఈ ఎగ్జిబిషన్కి రావాలి. మిగతాది ఏదైనా వేస్ట్ గైస్, వేస్ట్ డబ్బులన్నీ వేస్ట్. అండ్ ఇక్కడ ఇది చూపిస్తున్నా కదా, ఇవైతే ఒక్కొక్క పీస్ 2000 నుంచి తక్కువ అయితే లేవు, అట్లా చెప్తున్నారు ప్రైస్. ఇంకా పిస్తా హౌస్ ఉంటుంది కదా మీకు తెలిసిందే, జనాలు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. అండ్ ఈ గేమ్కి వచ్చేసరికి ఇదేంటంటే మనము 150 పెడితే వాళ్ళు 2 balls ఇస్తారు. ఒక టబ్లో ఆ 2 ballsని ఇస్తే మనకు ఒకటి టెడ్డీ బేర్ ఇచ్చేస్తారు. అది కూడా వేస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే
బాల్ని బౌన్స్ అయ్యేలాగా చేస్తారు. మనీ వేస్ట్ చేసుకోకండి గైస్, జస్ట్ ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వెళ్ళేదే నేత్రానందం కోసం, జస్ట్ ఫర్ మన ఐస్కి ఆనందం కోసమే వెళ్తాము. అండ్ ఇక్కడ నేను అవి నాకు చాలా బాగా నచ్చినాయి ఆ బుగ్గలవి. అన్న నేను ఒక వీడియో తీసుకుంటా అంటే ఆయన ఇచ్చినోడు మంచోడప్ప. తర్వాత ఇక చెప్పినట్టు మనకి ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి. నేను ఎగ్జిబిషన్కి పోయేదే ఇయర్ రింగ్స్ కోసం కాబట్టి ఇంక ఇయర్ రింగ్స్ అయితే చూసిన ఒక 3 జతలు అయితే తీసుకున్నా. బార్గెనింగ్ చేసి 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 నాకు కావాల్సినట్టు తీసుకున్నాను అనమాట. అండ్ యాజ్ చెప్పినట్టు ఫోన్పే అయితే నన్ను ఫుల్ అంటే ఫుల్ సతాయించింది. ఇక్కడ పైకి ఫోన్ పెట్టి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి కథ నెక్స్ట్ టైం అయితే డబ్బులు తీసుకొని పోవాలని గట్టిగా ఫిక్స్ అయినా. ఇంకా అప్పటికి మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది మన కడుపుకి. ఇంకా ఆడ పక్కనే మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు ఉంటే అవి చూపిస్తున్నా కదా, అవి ఇక కొనుక్కొని తిన్నా. అట్లా నా కళ్ళని కొంచెం సాటిస్ఫై చేసుకుంటున్నా అట్లా ఇయర్ రింగ్స్ చూసి. మళ్ళీ వచ్చే ఇయర్ వరకు అట్లా చూడలేము కదా అన్ని స్టైల్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇంకా ఇయర్ రింగ్స్ ఇంకా నేను ఇప్పుడు వేసుకున్నా కదా వీడియోలో, ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నా. ఇంకా అయిపోయింది. ఇంకేం చూస్తాం, ఈ ఎగ్జిబిషన్లో ఆకలి అవుతుందని చెప్పేసి దిల్చునార్లో గిస్మత్ జైల్ మండేలా ఇక కుమ్మినం అయిపోయింది. ఆ రోజు డే అట్లా గడిచింది. మీరు కూడా నుమాయిష్కి ఎప్పుడన్నా వెళ్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ గాయ్స్.